సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా యూత్ కళకళలాడిపోతున్నారు. ఇప్పుడు మొదటిసారి ఓటేసే వాళ్ళంతా కూడా ఈసారి కూటమి వైపే అన్నట్టుగా కనబడుతుంది. ఏం చెప్తారు సార్? అంటే మీరు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నారు. ఈ రోజున ఒక రాష్ట్ర విభజన తర్వాత మంగళగిరి ఎంతో ఐటీ హబ్‌గా రూపొందుద్ది. లేదా వైజాగ్ లాంటిది ఒక పెద్ద ఐటీ క్యాపిటల్ అవుద్ది అనుకున్న తరుణంలో కేవలం డ్రగ్స్‌కి లేదా గంజాయికి లేకపోతే డంపింగ్ లాగా తయారైన నేపథ్యంలో ఎలా చెప్తారు సార్? ఏంటి యూత్ ఏమనుకుంటున్నారు? ఈరోజు యువత ఉద్యోగాలు లేక ఎంతో చదువుకొని తల్లిదండ్రులు వాళ్ళని కష్టపడి చదివిస్తే ఉద్యోగాలు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి అనేది ఈ రాష్ట్ర పంటగా చేసి ఈ యువతని గంజాయికి బానిసలు చేసేసి ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించకుండా వారి భవిష్యత్తు ఆడుకుంటుంది. కాబట్టి యువకులంతా ఈసారి ఎవరైతే మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో అది కూటమితోనే సాధ్యమని కూటమికి తమ మొదటి వీరందరూ మీరు వెనక చూస్తే వీరందరూ మొదటి ఓటు వినియోగించుకోబోయే ఓటర్లు. ఈ యువకులంతా వాళ్ళ మొదటి ఓటుని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి వేసి వాళ్ళ మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది మొదటి నుంచి ఒకటే, నేను బటన్ నొక్కుతున్నాను, పేదవాడికి నేరుగా డబ్బులు ఇస్తున్నాను, ఇన్నిసార్లు నేను బటన్ నొక్కాను కాబట్టి మీరు 2 సార్లు బటన్ నొక్కండి అని చెప్తున్నారు తప్ప రాష్ట్రానికి ఇంత అప్పులు అయిపోయినాయి, లేదా అభివృద్ధి ఇంత శూన్యం అయిపోయింది, లేదా ఇగో నేను ఇన్ని పరిశ్రమలు తీసుకురాగలిగాను, లేదా ప్రత్యేక హోదా సాధించాను, ఇలాంటివేమీ లేకుండా ఇప్పుడు నాకు ఒక కసి కలుగుతుంది, నేను హోదా కలిగించడమే నా కసి, ఉద్యోగాలు తేవడమే నా కసి అని చెప్పి 4.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలి దాన్ని? బటన్ నొక్కితే ఎవరింట్లో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడదండి. వీళ్ళు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఒక 10,000, ఇళ్లలో ఉండే ఆడవాళ్ళకి ఒక 18,500 తప్పితే వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన పథకం అనేది ఏదీ లేదండి. ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకాలు ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఇంకోటి చూసుకుంటే పెన్షన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ ఎప్పటి నుంచో ప్రవేశపెట్టిన పథకాలు. వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు రెండేనండి. అమ్మ ఒడి, కుల వృత్తులు వాళ్ళకి ఒక 10,000 ఇవ్వటం, మహిళలకు ఒక 18,500 ఇవ్వటం. మిగతా ఆయన ఇచ్చిన హామీలన్నీ ఏది కూడా నెరవేర్చలేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు. పోలవరం పూర్తి చేస్తానన్నాడు, పోలవరం లేదు. 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని ఉన్నదాన్ని నాశనం చేసి 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధానిలో ఒక ఇటుకేసావో చెప్పు? ఒక ఇటుకే లేదు. పరిశ్రమలు వచ్చినాయి అంటే రాకపోగా ఉన్న పరిశ్రమలన్నింటినీ తరలిపోయేలాగా చేస్తున్నారు. ఒక కక్షపూరిత వాతావరణంలో, రాజకీయ కక్షపూరిత వాతావరణంలో ఈ యువకుల యొక్క భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయటమే ఈ ప్రభుత్వం ఒక ఎజెండాగా పెట్టుకుందే తప్పితే ఈ ప్రజల యొక్క బాగోగులు ఆలోచించేదైతే వాళ్ళకు ఒక ఆర్థికంగా స్థిరపడటానికి వాళ్ళకు ఒక పని ఉపాధి అనేది చూపించాలి. ఎప్పుడైతే అందరికీ ఉపాధి అనేది దొరుకుతుందో వారి కుటుంబం మెరుగవుతుందో. కానీ జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఇచ్చే 10,000తో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగైద్ది అనుకుంటే ఈ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదండి. ఇప్పటికే కనీసం ఒక 30-40 వేలు వెనక్కి వెళ్ళింది. ఆయన 7 ఆసుపత్రుల్లో జిల్లాకు ఒక ఆసుపత్రి అన్నాడు. ఇంతవరకు ఒక ఆసుపత్రి లేకపోయాడు. మౌలిక సదుపాయాలు అన్నీ ఉండి రవాణా సదుపాయం అందుబాటులో ఉంటేనే నువ్వు ఒక ఆసుపత్రి 5 సంవత్సరాల్లో కట్టడానికి సరిపోలేదే. మరి గత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని నీ 5 సంవత్సరాల్లోనే రాజధాని నిర్మించేసేయి, గ్రాఫిక్స్తో నువ్వు ప్రజల్ని మైమరిపింపు చేసావు. అది గ్రాఫిక్స్ కాదయ్యా, సరిగ్గా మీరు తెలుసుకోండి. ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఒక ప్లానింగ్, అది రాజధానికి ఒక ప్రోటోటైపు. ఫ్యూచర్లో రాజధాని అనేది ఇలా ఉంటుంది, ఇక్కడ అవకాశాలు వస్తాయి, మంగళగిరిలో ఐటీ కంపెనీస్ వస్తాయి, విశాఖలో ఐటీ కంపెనీస్ వస్తాయి, రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్, కార్ల పరిశ్రమలు వస్తున్నాయి. అలా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే దిశగా ఆనాటి ప్రభుత్వం అనేది అడుగులు వేసింది. ఈనాటి ప్రభుత్వం అనేది కూల్చడంతో స్టార్ట్ చేసి నాశనం చేసేసి రోడ్లు చూస్తే ఎముకల డాక్టర్లకి, మెకానికల్కి ఉపాధి కల్పిస్తుందే తప్పితే మిగతా ఎవ్వరికీ ఉపాధి అనేది కల్పించట్లేదు. ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఎంత కష్టపడ్డా కూడా, లేకపోతే లక్షల కోట్ల అప్పులు చేసినా, లేదా ఒక సెక్రటేరియట్ తాకట్టు పెట్టినా, ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టినా నేను మీకు నేరుగా అకౌంట్లో డబ్బులు కొట్టానని చెప్పడం తప్ప, మీరు అన్నట్టుగా ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ క్యారిడార్ని తీసుకురావడం కానీ, అసలు ఏ మంత్రి అయినా లేకపోతే ఏ ఎమ్మెల్యే అయినా దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని చేసింది ఎక్కడ కనిపించని నేపథ్యంలో ఇప్పుడేదో గులకరాయితో నన్ను కొట్టారు, నన్ను దాడి చేసి నన్ను హత్యా ప్రయత్నం చేశారు, లేకపోతే ఇంకొకటి ఇంకా ప్రజలు ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ గులకరాయి డ్రామాలు, కోడికత్తి డ్రామాలు, బాబాయిని చంపి సానుభూతి పొందాలని చూసే డ్రామాలు ప్రజలు చూసి విసిగి చెందిపోయారండి. నిజంగా ఈరోజు ఆయన మీద ఎవరన్నా నిజంగా దాడి చేసినా కానీ నమ్మే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు.
మేము కూడా చెబుతున్నామండి, సంక్షేమం చేస్తాము. మేము చేసే సంక్షేమం అప్పులతో కాదు, అభివృద్ధితో కూడిన సంక్షేమం. మేము రాష్ట్రానికి ఆదాయం తెచ్చి తీసుకొచ్చిన ఆదాయంలో రూపాయి సంక్షేమానికి రూపాయి అభివృద్ధికి ఖర్చు పెడతాం అంటున్నాము. మీరు అప్పులతో సంక్షేమం చేస్తే ఈ రాష్ట్రం అనేది వెనక్కిపోతుంది. అభివృద్ధితో సంక్షేమం చేస్తే అభివృద్ధి రాష్ట్రం ముందుకు పోతుంది. వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది. రూపాయి వాళ్ళకి మనం ఇచ్చే సంక్షేమంతో వాళ్ళకి ఆర్థిక భరోసా అనేది ఏర్పడిద్దే తప్పితే ఉపాధి కల్పించకుండా అప్పులతో ఏదో వాళ్ళకి సంక్షేమం చేస్తున్నాను, 10,000 వేస్తున్నాను, 18,000 వేస్తున్నాను. ఏమయ్యా నువ్వు 3 నెలలు అయింది ఆసరాని 18,500 బటన్ నొక్కి ఈ రోజు వరకు ఎవరి ఖాతాలో డబ్బులు పడబడడానికి కారణం ఏంటి? ఎందుకు ఆగినాయి? ఎందుకంటే మన రాష్ట్రంలో ఖజానాలో డబ్బులు లేవు, దానివల్ల ఆగిపోయినాయి. ఇది ఈ ప్రజలకు చెప్పడు, ఈ డైరెక్ట్గా ప్రజలకు చెప్పడు, ప్రతిపక్షాల మీద నెట్టేస్తాడు. ఎలక్షన్లు వచ్చేసినాయి, వాళ్ళు ఆపేశారు, అందుకని 18,500 ఆగిపోయింది. రేపు మా ప్రభుత్వం రంగాన్ని వేస్తాం. ఎలక్షన్ కూడా రాకముందే నీకు 2 నెలల టైం ఉంది, నువ్వు బటన్ నొక్కి. మరి ఈలోపు ఎందుకు వేయలేకపోయావు? సచివాలయాలు, ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ తాకట్టు పెట్టబోతున్నారు. రేపొద్దున రిజిస్ట్రేషన్ అనేది కొత్త పద్ధతి తీసుకొచ్చి ప్రైవేట్ ఆస్తులన్నింటినీ ప్రభుత్వ పరం చేసుకొని పాస్ పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మ వేసుకొని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటిని కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ప్రజలను అనేది అప్పుల పాలు చేయడానికి ఈ ప్రభుత్వం అనేది సిద్ధంగా ఉంది. చివరగా సురేంద్ర గారు, ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళని ఏదో మొన్న అంటే వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు, ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర, చంద్రబాబు నాయుడు ఇదంతా చేశాడు, వాలంటీర్ల మీద మొదటి నుంచి వాళ్ళు వ్యతిరేకత ఉన్నారని చెప్పి వాళ్ళలో ఒక రకమైన తీవ్ర వ్యతిరేకత కల్పించి, లేదా వాళ్ళు రాజీనామా చేస్తున్నట్టుగా ఒక కొత్తగా నాటకాలు ఆడుతూ వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఏజెంట్లుగా నియమించుకునే పరిస్థితి ఉంటే, అంటే మొదటి నుంచి కూడా వాలంటీర్ అనేవాడు మా కార్యకర్త అని చెప్పిన వైఎస్ఆర్సీపీ ఆ ప్రలోభాలు కానీ లేకపోతే వాళ్ళ ఈ తీరుని కానీ గుర్తిస్తారంటారా ప్రజలు? ఏమంటే మీరు మొదటి నుంచి గమనిస్తే తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతోనే మండల స్థాయి కమిటీలు కానీ గ్రామ స్థాయి కమిటీలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసింది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అలానే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. మేము దాన్ని సక్రమ మార్గంలో నడిపించమని మాత్రమే అడుగుతున్నాం. ప్రభుత్వాలు మంచి పని చేస్తే మేము మంచి పని చేసింది అంటాము, చెడ్డ పని చేస్తే చెడ్డ పని చేస్తాం. వాలంటీర్లో కొంతమంది తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు జరగకుండా సరి చేయండి అని మాత్రమే మేము అడుగుతున్నాం. మేము పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను అనేది వ్యతిరేకించే పరిస్థితి లేదు. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున మా ప్రభుత్వం వస్తే మేము ఈ వాలంటీర్ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తాము. ఈరోజు మీకు ఇచ్చే 5,000 కాకుండా 10,000 మీకు జీతంగా ప్రకటిస్తాం, కనీస వేతనంగా ప్రకటిస్తాము. మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు కోర్సులు నేర్పించి బీటెక్ చదువుకున్న యువకులని, డిగ్రీ చదువుకున్న యువకులకి మెరుగైన ఉద్యోగాలు కల్పిస్తామని మా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి మేము భరోసా కల్పిస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ ఉన్న యువత ఆలోచించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ ముందు మీరు చూస్తే ఈ రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాలు 25,000 కోట్ల సంబంధించిన మాదక ద్రవ్యాలు మన విశాఖపట్నం ఓడరేవులో దొరికినాయండి. ఈ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇక్కడ ఓడరేవులు అనేవి కొత్తగా నిర్మించబోతున్నామని. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఓడరేవుల మీద నిర్మించినప్పుడు సరైన ప్రభుత్వం అనేది, కరెక్ట్ అయిన నాయకుడు అనేది లేకపోతే ఇలానే మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదులు ఈ దేశంలోకి ఎంటర్ ఈ రాష్ట్రాన్నే కాకుండా ఈ దేశాన్ని, మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆలోచించుకొని మంచి ప్రభుత్వానికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం.